ప్రతి పార్టీలో లోపాలు ఉన్నాయి. ఈ దేశం లోపభూషణ రాజకీయాల్లో మనం ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఈ దేశం ఆర్థికంగా పెరగాలి, పెట్టుబడులు కావాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి, పొదుపరితనం కావాలి, పిల్లల మీద అప్పుల భారం పెంచకూడదు. మరి ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను పెంచాలి. మన ఖర్చు ఎక్కువ భాగం ప్రధానంగా పెట్టుబడుల మీద వెళ్ళాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి, ఆదాయాలు పెరగాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, అభివృద్ధి కావాలి. ఆ సంకల్పం చాలా బలంగా ఉంది, ఆచరణ కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ పని చేశారు. ఇటీవల కాలంలో మళ్ళీ ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ లో వాళ్ళు 1000 ఇస్తే 2000 ఇస్తాను, 10,000 ఇస్తే 20,000 ఇస్తాను మాటలు వస్తున్నాయి. బాధాకరం. కానీ ఒక చరిత్ర ఉన్నది, ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ట్రాక్ రికార్డ్. ఈ ఆర్థిక అభివృద్ధి కూడా లేకపోతే ఈ సమాజం సర్వనాశనమే. నేను 25 సంవత్సరాల వయసు నాకు. మా అందరికీ ఇంకెంతకాలం ఉంటుంది? ప్రకృతిని ఇచ్చినాము, ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ వచ్చే తరం 2-3 తరాలు నాశనం అయిపోతాయి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కొన్ని పార్టీలు తీరు కానీ ఈ దేశ వినాశనాన్ని కోరుకుంటున్నాయి. మాటలు ఏమైనా చెప్పచ్చు, చేతలకు చూడాలి మనం. వాళ్ళ మాటల పర్యవసానాన్ని చూడాలి. భవిష్యత్తును గురించి ఆలోచించకుండా, పెట్టుబడులు పెంచకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా అన్నీ ఫ్రీగా ఇస్తాను, లక్షల కోట్ల రూపాయలంటే లెక్కలేదు, నా డబ్బు కాదు కాబట్టి, లేని డబ్బును నేను ఖర్చు పెడతాను, అప్పు తీసుకొచ్చాను, మీ కుటుంబాల్లో తాత్కాలికంగా సాయం చేసినట్టు నటిస్తాను, దేశాన్ని మాత్రం నాశనం చేస్తానన్న ధోరణి ఇవాళ కొన్ని పార్టీల్లో వచ్చింది. దాన్ని వ్యతిరేకించకపోతే ఈ దేశం సర్వనాశనం అవుతుంది. ఈ పార్టీల్లో కొందరు నాకు చాలా ఆప్తమిత్రులు ఉన్నారు. ఈ పార్టీలతో చాలా సన్నిహితంగా పనిచేశాను నేను గతంలో. ఇప్పటికి కూడా మిత్రులు, నాకేం వ్యక్తిగతమైన ధోరణి వైరుధ్యం లేదు. వాళ్ళలో చాలా మంది ఉన్న అగ్రస్థాయి నాయకులు నాతో ప్రైవేట్ గా మాట్లాడుతుంటారు. ఏమండి, మా కర్మజాలకు ఏం చేయలేకపోతున్నాము, ఇది కరెక్ట్ కాదు, దేశానికి మా పార్టీ ఇష్టం వచ్చినట్టు పోతుందని చెప్పి అంటున్నారు. కానీ కొంతమంది అయినా సరే పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు, నిజాయితీకి నిలబడ్డవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు గొంతెత్తి ఈ మార్గాన్ని చూపెట్టకపోతే మన రాష్ట్రము, దేశము సర్వనాశనం. ఓన్లేండి ఆఫ్రికా అయినా తప్పు జరుగుతుందని ఒప్పుకుంటున్నారు, మరి బాహాటంగా పరిస్థితుల్లో చెప్పలేకపోయినా. ఇంకొకటి సార్, ఇప్పుడు మీకు ఇంతమంది సీఎంలతో చేసినప్పుడు మిమ్మల్ని అత్యంత ప్రభావితంగా చేసినటువంటి సీఎం ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? 5 ఏళ్ల పాలనకి మ్యాండేట్కి వెళ్తున్నారు ప్రజలు. 10 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు ఈయన పాలనకి? నా దృష్టిలో జలగం వెంగళరావు గారు మన తెలుగునాట అత్యుత్తమ ముఖ్యమంత్రి. నిజంగా ఒక విద్యార్థిగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థిగా నాకు వెంగళరావు గారు అంటే కోపం. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఆయన ముఖ్యమంత్రి. తెలియక ఆనాడు అంటే అలవమాలినటువంటి ఆదర్శ భావంతో ఎమర్జెన్సీలో భాగస్వామి కాబట్టి ఈ ప్రభుత్వాలను వ్యతిరేకించాలని తీవ్రంగా మనసులో ఉండేది. తర్వాత ఆయనతో చాలా సన్నిహితంగా నాకు పరిచయం ఏర్పడింది. ఆయన ఏం చేశారు, ఆయన ఎందుకు నిలబడ్డారని నాకు విషయం అర్థమైంది. చనిపోయే ముందు రోజు కూడా ఆయన నేను కూర్చున్న హాస్పిటల్లో 2-3 గంటలు గడిపారు. అంత సన్నిహితంగా, అంటే చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆయన నా దృష్టిలో అత్యుత్తమ ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ చదువుకోవాలి. ఆయన స్కూల్ పూర్తి చేశారేమో బహుశా, స్కూల్ దాటి చదవాలి అసలు. కానీ పంచాయతీ నుంచి పంచాయతీ, సమితి, జిల్లా పరిషత్తు, రాష్ట్రం అన్ని స్థాయిల్లో కూడా చాలా లోతైన అవగాహనతో, ముందు చూపుతో, విజ్ఞతతో. ఉపన్యాసాలు ఉండేవి కాదు, ఎక్కువ మాటలు ఉండేవి కాదు, కట్టె కొట్టే తెచ్చే అంతే. కానీ నిర్ణయాల్లో చాలా స్పష్టత, ప్రొఫెషనలిజం, దూరదృష్టి, సమాజం అంటే అపారమైన అనురక్తి ఉండేవి. ఇక జగన్ గారు ఒక పార్టీ, ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం కాదు. అంటే నేను అనేది ప్రజలకి మ్యాండేట్కి వెళ్తున్నారు. సో పారిశ్రామికరణ, ఉద్యోగాలు, నేను కారణం చెప్తాను, మార్కులు చెప్పకుండా కారణం చెప్పి నేను ర్యాంక్ చెప్తాను. నేను చెప్పాను మీకు ఇందాక, సంక్షేమము, అభివృద్ధి సమతూకం ఉండాలి. ఇక్కడ అసలు అభివృద్ధిని గురించి ఆలోచనే లేదు. 2, చట్టబద్ధ పాలన దేశంలో లేదు సరిగ్గా. అన్ని పార్టీలు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నాయి, బడుతున్నాడు దెబ్బరి. కానీ ఇక్కడ పూర్తిగా బరితెగించే స్థాయి వచ్చింది. 3, అధికార కేంద్రీకరణ దేశమంతా ఉంది, ఇక్కడ మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. 4, దీర్ఘకాల దృక్పథము, పాలనలో సౌష్ఠవము కొరబడిపోయినాయి. కాబట్టి 4 పార్శ్వాలు గురించి చూస్తే సంక్షేమ అభివృద్ధిలో, సంక్షేమంతో అభివృద్ధి లేనప్పుడు దానికి 2.5 మార్కుల్లో 1.25 మార్కులు వస్తాయి. మిగతా అంశాలు 3 అన్ని అధ్వానంగా ఉన్నప్పుడు మీకు చాలా మార్కులు చాలా కష్టం. అందుకని 10 మార్కులు లెక్కేసుకుంటే 2 కంటే ఎక్కువ చాలా కష్టం, నిజాయితీగా చెప్పి. ఎందుకంటే పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు, బటన్ నొక్కటం మాత్రమే కాదు. చట్టబద్ధ పాలన గురించి అవగాహన లేదు, పెట్టుబడులను గురించి లేదు, ఆర్థిక అభివృద్ధిని గురించి లేదు. పరిపాలన యంత్రాంగాన్ని సౌష్ఠవంగా, సమర్థంగా, సమగ్రంగా నడిపి వాళ్ళని డెలిగేట్ చేసి వాళ్ళ నుంచి ఫలితాలు తీసుకొచ్చేటువంటి సామర్థ్యము, సంకల్పము లేదు, ఒక దూరదృష్టి లేదు. కేవలం తాత్కాలికమైన ఓట్లు, తాత్కాలికమైన తాయిలాలు, సరే వాళ్ళ రాజకీయ అవసరాలను కాపాడుకోవటం, వ్యక్తిగతంగా తినేవాళ్ళు తింటాం, అది తప్ప ఇంకోటి లేకుండా పోయినప్పుడు 2 కంటే ఎక్కువ చాలా కష్టం. ఫైనల్ సార్, ఫైనల్ ఒక్క క్వశ్చన్ ఇది.